సో అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మేము రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ నుంచి మనకు కలకత్తా బార్డర్ వచ్చేసి 120 కిలోమీటర్లు. సో 120 అంటే ఈరోజు వెళ్ళలేము కానీ, సో రేపు మధ్యాహ్నం వరకు అయితే వెళ్ళిపోతాం మనం కలకత్తాలో. ఈరోజు రోజు మొత్తం వచ్చేసి ఒడిస్సాలోనే ఉంటాము. రేపు మధ్యాహ్నం వరకు ఒడిస్సాలోనే ఉంటాము. ఒడిస్సా ఫుడ్ అయితే ఎట్లుంది మరి, కలకత్తా ఫుడ్ ఎట్లుంటుందో మరి చెప్పలేం. వచ్చినప్పుడు ఒడిస్సాలో ఎంటర్ అయినప్పటి నుంచి అసలు ఏమంటారు, కారం అనేది లేదబ్బా. మొత్తం ఉప్పు లేదు, తీయగుంది, అట్లే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఫుడ్ వచ్చేసి. చూద్దాం. సో గైస్, మనం సైకిల్ ఎక్కి దాదాపు 6:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8 అవుతుంది. అమ్మా ఇది ఎక్కడ అవుతాడు రా. సైకిల్ మార్నింగ్ నుంచి రైడ్ స్టార్ట్ చేసి దాదాపు 2 గంటలు అయితే అయ్యింది. 2 గంటల్లో ఎక్కువ కిలోమీటర్స్ అయితే రాలేను ఇంకా, ఎందుకంటే మధ్యలో ఆగిన కొద్దిసేపు. టిఫిన్ చేయాలా ఎక్కడైనా ఆగి, టిఫిన్ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే మనది కంటిన్యూ అయ్యిద్ది. ఈరోజు ఎండ మాత్రం ఎక్కువ ఉండదని అనుకుంటున్నా, మరి చూడాలి. ఎందుకంటే మొత్తం వెదర్ కూల్గా ఉంది. సో ఇలా ఉంటే మధ్యాహ్నం కూడా రెస్ట్ ఏం తీసుకోను, ఎందుకంటే వెళ్ళిపోతూనే ఉంటా కంటిన్యూగా. ఇది ఎండ ఎక్కువ ఉండి అట్లాంటప్పుడు రెస్ట్ అయితే తీసుకోవాలి. సో చూద్దాం. 10:30కి అయితే ఎండ స్టార్ట్ అయింది నిన్న మాత్రం. సో ఈరోజు ఏ టైంకి స్టార్ట్ అవుతుందో. ఎండ లేకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే రైడ్ కంటిన్యూ చేయొచ్చు కదా. చూద్దాం. कितने दिन हो गया उड़ीसा? उड़ीसा अभी तो 1 महीने ऊपर हो रहा है हमको आने. 1 महीना हो गया. हाँ, अभी जाना है कहाँ? अभी कलकत्ता जा रहे हैं. कितना किलोमीटर है यहाँ से कलकत्ता बॉर्डर? यहाँ से 160. 160. 160. मैप में इतना नहीं बता रहा है. क्या हुआ? मैप में इतना नहीं बता रहा, गूगल में सर्च कितना किया. बता रहा है? 90 कुछ तो बता रहा है. 96. हाँ 96 में 105 पे हावड़ा. हाँ हाँ ठीक है. वही है. 95 पे हो हावड़ा का पीछे. हावड़ा होता है 105. हाँ. इधर पूरा साइकिल ही चला दे क्या चाचा? इधर से? हाँ उड़ीसा में. उड़ीसा में बहुत साइकिल है. वही देख रहा हूँ, जब से आया ना उड़ीसा में तब से देख रहा हूँ. में आदमी बहुत आपका 80% होता है टू-व्हीलर स्कूल का बच्चे लोग, कॉलेज का बच्चे लोग, साइकिल का होता है. सब साइकिल पे ही जा रहे हैं. बहुत होता है उनका. हाँ अच्छी बात है ना, फिटनेस भी वगैरह हो जाएगा. जिम भी हो जाएगा. हाँ. సో గైస్ వింటున్నారుగా, ఒడిస్సాలో మొత్తం. होटल से खा रहे हो? हाँ जी, होटल में ही खा रहे. अभी किधर जा रहे हो आप? हम जाएंगे और बहुत दूर जाएंगे. कितना दूर?
एक मार्केट है, बड़ा मार्केट है, हाँ, मार्केट जाएंगे। कितना दूर पड़ेगा यहाँ से? ये आगे थोड़ी देर। अच्छा, किधर भी जाएगा तो साइकिल पे ही जाएगा आप लोग? సో ఎక్కడ వెళ్ళినా వీళ్ళు సైకిలే యూజ్ చేస్తారంట. చాలామంది సైకిల్స్ అయితే చూసిన ఒడిస్సాలో. బాగుంది. తెలంగాణలో కూడా సైకిల్ యూజ్ చేయండి రా బాబు, ఫిట్నెస్ ఉంటుంది. कुछ बोलेगा साइकिल के बारे में? साइकिल के बारे में कुछ बोलो, कैमरा चालू है. साइकिल बहुत ज़्यादा चीज़ है ना. हाँ, साइकिल चलाने से ये जो जॉइंट पेन है, जॉइंट पेन नहीं होगा. हाँ, और जिम भी हो जाएगा. ये ब्लड है ना, हाँ, सर्कुलेशन होगा. हाँ, साइकिल में ज़्यादा आदमी जितना काम करता है ना, हाँ, काम से ज़्यादा होता है साइकिल. हाँ, ना साइकिल चलाओ, सुबह से साइकिल चलाओ, नहीं हाँ. तो पैदल चलो. शाम को साइकिल चलाओ, नहीं तो पैदल से चलो. ये तो आदमी तो जो ज़्यादा पैसा कमाता है तो गाड़ी में जाता है ना, हाँ, इसलिए तो इसका पैन जॉइन, ब्लड प्रेशर, हार्ट हाँ. अटैक सब हाँ. कुछ होता है. हाँ. साइकिल में कुछ नहीं होगा. సో వింటున్నారు కదా. ज़्यादा आपका ఏజ్ क्या है? हमारा एज 46. 46 సంవత్సరాల్లో కూడా సైకిల్ దొక్కుతున్నాడు అతను. 46 है. సో గైస్, మనం అయితే ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. టిఫిన్ వచ్చేసి దీని ఏమంటారు భయ్యా, క్యా है? दही बड़ा है. దही दही बड़ा కిतना కే? 30 का. 30 దహిబరా అంటారంట. సో మనం అయితే దహిబరా తింటున్నాం. భయ్యా ఏక్ 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 దహిబరా తింటున్నాం మనం ఇక్కడ. क्या है भैया ये? दही बड़ा. इसको क्या बोलता? बड़ा అంటే దही వడా. ఓకే, సో గైస్ మొత్తానికి అయితే మన దही వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మాత్రం టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. నేను చెప్తా ఎట్లాంటిదో టేస్ట్. ऐसा थोड़ा क्या 1 मिनट लगा. బాగుంది కానీ కొద్ది ఉప్పు ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది మరి. బాగుంది. సో గైస్, మనం అయితే టిఫిన్ చేసి ఇప్పుడు బయలుదేరిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్గా లంచ్ కానీ ఆగాలి. ఇక్కడైనా చూడాలి లంచ్ ఏడ ఉంది ఏం కదా అనేది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే పనీర్ 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 అవుతుందబ్బా. సో గైస్, మనకైతే ఫుల్ ఎండ ఉంది. ఎండ ఉండడం వల్ల మనం ఈ చెట్టు కింద అక్కడ సైకిల్ పెట్టినాం. సో ఈ నీడలో అయితేనే మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. కానీ చెట్టు ఎందుకో మోగుతుందబ్బా, కుర్ర కుర్రని. ఏమో మరి తెలియదు. ఎండ 38 ఉందనుకుంటా. మరి రాణి దీని పేరు పెట్టాలబ్బా. స్క్రాచ్ వచ్చేసిండ్రు. దీని పేరు పెట్టాలి. ఆలోచించి కామెంట్ పెట్టండి. సో గైస్, మనమైతే ఇక్కడ నుంచి ఇక బయలుదేరిపోతున్నాం. అయినా ఎండ తగ్గలేదు కానీ ఏం చేద్దాం, టైం కూడా అయిపోతుంది.
చలో ప్రయాణము మొదలైంది. సో ఇక్కడ నుంచి మన కలకత్తా బార్డర్ వచ్చేసి 60+ అయితే వస్తుంది. సో మనం ఈరోజు అయితే 40 లేదా 30 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత రైడ్ అయితే ఆపేస్తాము. సో రేపు అయితే మనము కలకత్తాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. సో ఒడిశా ప్రజలు అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నారు. మరి కలకత్తాలో ఎలా ఉంటారో చూడాలి. సో గాయస్ మనమైతే ఇంకా 3-4 కిలోమీటర్స్ వెళ్ళి స్టే చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇప్పటికీ టైం వచ్చేసి 5 అవుతుంది. 5 లోపే మొత్తం చీకటిగా అయిపోతుంది. చూసుకోవచ్చు మొత్తం. చూడాలి ముంగల పెట్రోల్ బంక్ చూసి స్టే తీసుకోవాలి. అక్కడ ఇస్తారో ఇవ్వరో తెలీదు. ఇవ్వకుంటే ఇంకా ముందరికి వెళ్ళి అడగాల, లేకుంటే ఎక్కడైనా చూసి తీసుకోవాలి స్టే. సో గాయస్ మనోజ్ గాడు అయితే ఇక్కడ స్టే చేద్దామంటుండు. మరి వెళ్ళి అయితే అడగాలి ఏమంటారో. మంచిగా అక్కడ కార్లు వస్తుంటాయేమో మరి తెలియదు. ఏడారా మేనేజర్ ఇతనికి అడగాల. भैया यहाँ पे एक रात सोएंगे हम, वहाँ पे टेंट लगा के. हाँ सुबह निकल जाएंगे 5 बजे. टेंट है हमारा पास. खाना खा के वहाँ पे साइड पे लगा लेंगे. हाँ चलेगा. हाँ ओनर है, अपना ओनर है, होटल का मैनेजर है यहाँ पे है. సో మనకి ఇక్కడైతే స్టే చేయలేదు. సో మనం ముంగలు వెళ్ళి ఇక స్టే చూసుకోవాలి. అట్లా అయితే ఉంటాయి. ఏమంటావు? సో గాయస్ ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే వచ్చినాం స్టే అడగడానికి. అడుగుదాం ఏమంటారు. भैया तो हम साइकिल पे ऑल इंडिया टूर कर रहे हैं. सो नाइट इधर रुकने के लिए सोच रहे हैं. कैंपिंग टेंट है हमारा पास, कहाँ पे भी लगा के सो जाते हैं. हम तो अभी छुट्टी में जाके चला जाएगा. नाइट वाला आएंगे. हाँ वो साइड में रुक सकते हो. उस साइड पे पूछ लो वो जो पुराना आदमी है तो ये वाला वो वाला. पूछ लो. ठीक है भैया हम लोग ऑल इंडिया ट्रैवल कर रहे थे. रात में रुके हैं. हाँ रुकने के लिए साइड पे. थैंक यू. हाँ दुआ అక్కడే సరే అక్కడ వేసుకోమంటుండు పా. అక్కడ లేకుంటే ఇక్కడ వేసుకున్నా, ఎక్కడైనా వేసుకున్నా. ఇచ్చాడు కదా ఎక్కడికైనా చూద్దాం దా. సో గాయస్ మొత్తానికి అయితే మనం అన్న ఇచ్చిండు మనకు స్టే. థ్యాంక్ యూ సో మచ్ భాయ్. ఇక్కడ ఆపుతా. అతనికి అర్థమైంది అప్పుడే ఆగడానికి చూస్తున్నారా అంటే సరే అక్కడ వేసుకోండి అన్నాడు. గైస్ నైట్ భోజనం 6 గంటలకే చేసేస్తున్నాం.
నేను వచ్చేసి పన్నీరు 4 రోటీలు, మనది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, అంతే. సో గాయస్ ఇప్పుడే మనం తినేసి వచ్చినాం కదా. సో మన వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ టెంట్ అంటే ఏదో ఒక చోటు వేసుకొని పడుకోవాలి. సో వీడియో మాత్రం ఆపిస్తున్నాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.